మీరు జిమ్కి వెళ్ళేది మజిల్ గ్రోత్ కోసం అయితే కనుక ఎప్పుడు కూడా ఒక పవర్ లిఫ్టర్ లా మటుకి ట్రై చేయమాకండి. పవర్ లిఫ్టింగ్ వర్సెస్ బాడీ బిల్డింగ్ రెండు సేమే, రెండు జిమ్ లోనే చేస్తారు. కానీ రెండింటికి చాలా తేడా ఉంటుంది. పవర్ లిఫ్టర్ అంటే ఉన్న ఎనర్జీ మొత్తం కూడా కేవలం ఒక్క రెప్ లో మాత్రమే చూపించడానికి ట్రై చేస్తాడు. అదే కనుక బాడీ బిల్డింగ్ అయితే అట్లా కాదు, 6 reps పైన చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఈ 6 reps తీసుకున్నానుకో వెయిట్ తగ్గిద్ది. ఒక గుడ్ టెక్నిక్ తో ఫామ్ తో చేసేయచ్చు ఇది బాడీ బిల్డింగ్ అయితే. అదే కనుక మీరు ఒక పవర్ లిఫ్టింగ్ స్టైల్లో ట్రై చేయాలనుకో ఉన్న ఎనర్జీ మొత్తం ఒక్క రెప్ లో చూపించాలి. సపోజ్ ఒక 100 kgs తీసుకున్నాను అనుకో, నేను 100 kgs మొత్తం కూడా ఒక్క రెప్ లో చూపించాలి. ఎంత ఫామ్ ఎంత టెక్నిక్ ఉన్నా ఏదో ఒక రోజు జస్ట్ ఒక చేయి జారినా టెక్నిక్ కొంచెం పోయినా జస్ట్ బార్ వచ్చేసి మీ నెత్తి మీద పడిద్ది. ముక్కుందా, ముక్కు ఉండకపోవచ్చు. పొళ్ళు ఉన్నాయా, పొళ్ళు ఉండకపోవచ్చు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, తల మీద పడిందంటే కనుక. అందుకనే మజిల్ గ్రోత్ కి పవర్ లిఫ్టింగ్ స్టైల్ అంత బెస్ట్ కాదని నా ఉద్దేశం. రెండు సిమిలర్ రిజల్ట్స్ వస్తాయని చెప్పి చాలా మంది చెప్తారు. కానీ ఫస్ట్ సేఫ్టీ ముఖ్యం. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే బాడీ బిల్డింగే 100% బెస్ట్. జస్ట్ ఇమాజిన్ బార్ మీద పడి ఏదైనా ఇంజ్యూరీ అయింది అంటే కనుక మీరు అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయింది. ఇంకా అది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ నాకు జరిగింది. లెఫ్ట్ షోల్డర్ ఒకసారి డిస్లోకేట్ అయింది. ఎట్లా అంటే జిమ్ లో ఎప్పుడు ఇట్లా పవర్ లిఫ్టింగ్ స్టైల్లో ఎగోకి ఎప్పుడు బాగాలేదు. విడిగా నేను క్రికెట్ ఆడుతుంటే MS ధోని షాట్, హెలికాప్టర్ షాట్ ట్రై చేద్దామని చెప్పి వెళ్ళి క్రికెట్ లో ఊపాను. కొట్టడానికి మటుకు బాల్ వెళ్ళిపోయింది. సడన్ గా బ్యాట్ బరువు అయిపోయింది. చూస్తే ఏమో రైట్ హ్యాండ్ మాత్రమే లెగుస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ బంద్ చేయట్లా. ఒక 2-3 seconds లో బేబస్ చమట. ఎందుకంటే చెయ్యి బంద్ చేయట్లా. జస్ట్ ఒక వేలు కలుపుదామన్నా వేలు కూడా బంద్ చేయట్లా. డిస్లోకేట్ అయిపోయింది. అసలు నా చెయ్యి కాదనిపించింది అది. ఒక్కసారి చెయ్యి గట్టిగా వేసి వదిలిస్తే అప్పుడు సెట్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఈ డిస్లోకేషన్ అయింది కదా, ఇంకా అప్పటి నుండి నాకు ఒక డెడ్ లిఫ్ట్ చేయాలన్నా ఒక చిన్న భయం ఎప్పుడు నాలో ఉండిద్ది. ఇంకా ఏదైనా హెవీ వెయిట్ ఎత్తాలంటే రిపేర్ అయ్యిద్ది ఖచ్చితంగా, ఎందుకంటే బాడీ పనేదే కాబట్టి. కానీ అతుకులానే ఉండిద్ది. ఎట్లా ఉండకుండా సింపుల్ గా ఉండాలంటే మీరు కూడా పవర్ లిఫ్టింగ్ స్టైల్లో ట్రై చేయమాకండి. మీరేమి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ కి వెళ్ళట్లేదు కదా, మరి అవసరమా? అవసరం లేదు. సో బాడీ బిల్డింగ్ స్టైల్లో మాత్రమే చేయండి.